ఒక గ్రామంలో సీత, లత అనే ఇద్దరు గృహిణులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు. ఒకరోజు సీత తన ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఇల్లు ఊడ్చటం, చపాతీలు చేయడం, అంట్లు కడగడం, బట్టలు ఉతకడం లాంటివన్నీ చేస్తుంది. తను చకచకా పనులన్నీ చేసుకుంటుంది. ఇలా త్వరగా పనులన్నీ ముగించుకొని మంచిగా వేడివేడిగా టీ తాగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి కూడా చపాతీలు చేసి ఇస్తుంది. తను చాలా మంచి వ్యక్తి కూడా. అయితే లత కూడా తన ఇంట్లో పనులన్నీ, ఇల్లు ఊడ్చటం, అంట్లు తోమటం, బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ త్వరగా చేసేస్తుంది. అయితే ఒకరోజు సీత టీ తాగుతూ ఉంటుంది. అప్పుడు లత సీత వాళ్ళ ఇంటికి వస్తుంది. దాన్ని గమనిస్తుంది సీత. "ఆ లత, చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా పనా?" అని అడుగుతుంది. అప్పుడు లత, "ఆ వదినా, మనం ఈరోజు బజారుకి వెళ్దామని అనుకున్నాం కదా, నువ్వు వస్తావా నాతో పాటు?" సరే అని ఇద్దరు కూడా పట్టణానికి బయలుదేరుతారు. తనకు కావలసిన సామాన్లన్నీ కొనుక్కోవడానికి. అక్కడ బస్ స్టాప్లో నిలబడి బస్ ఎక్కుతారు. ఆ బస్సులో జనాలు చాలామంది ఉంటారు. అప్పుడు సీత, "అబ్బబ్బా, ఏం పట్టణమో ఏమో, చాలా జనాలు ఉన్నారు" అని అంటుంది. అప్పుడు బస్ దిగి షాపింగ్ మాల్కి అయితే వస్తారు. అక్కడ వాళ్ళకు కావాల్సిన బట్టలన్నీ కొనుక్కుంటారు. "చూడు ఎంత పెద్దగా ఉందో" అని అంటుంది లత. అప్పుడు సీత, "అవునే, ఇక్కడ ఎంత పెద్దగా ఉంది" అని అనుకుంటారు. తర్వాత కూరగాయల మార్కెట్కి అయితే వస్తారు. వాళ్ళకు కావాల్సిన కూరలన్నీ కొనుక్కుంటారు. చాలా అలసిపోతారు. అప్పుడు పక్కనే ఉన్న పార్క్ దగ్గర కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకొని టీ అయితే తాగుతూ ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటారు. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత పట్నం నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళాలని బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ వస్తారు. అప్పుడు సీత, లత ఇద్దరు కూడా బస్ స్టాండ్లో వాళ్ళ ఊరి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. "అబ్బా, ఇంకా బస్సు అయితే రావట్లేదు, నేను చాలా అలసిపోయాను" అనుకుంటారు. అప్పుడు వెంటనే బస్సు అయితే వస్తుంది. బస్సులో నిలబడి ఒకటే సీటు ఉంటుంది అక్కడ. అయితే నేను కూర్చుంటాను ఇద్దరు గొడవ పడతారు. ఇద్దరు కూడా తన్నుకుంటారు. జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. అప్పుడు పక్కనే ఉన్న ఒక ఆవిడ ఇదంతా గమనిస్తుంది. "అయ్యో అమ్మ, మీరెందుకమ్మా ఇలా గొడవ పడుతున్నారు? నేను పక్కనే ఉన్న స్టాప్లో దిగిపోతాను. మీరు గొడవ పడకండి, మీరిద్దరు కూడా కూర్చోండి ఇక్కడ" అని అంటుంది ఆవిడ. "ఎందుకమ్మా అనవసరంగా కొట్టుకుంటారు" అని చెప్తుంది. అప్పుడు వాళ్ళకి సీటు దొరుకుతుంది. ఇద్దరు కూడా ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళ ఊరికి చేరుకుంటారు. "అరెరే, అనవసరంగా మనం గొడవ పెట్టుకున్నాం కదా" అని మాట్లాడుకుంటూ వస్తారు. చిన్నదానికి గొడవ పెట్టుకోకూడదు అని అనుకుంటారు.